ఇక తెలంగాణలో స్టేట్ రౌండప్ చూద్దాం. గద్వాల్ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి. బంధువుల ఇంటికి వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ను కలిసి గద్వాల్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరతానన్నారు. తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా గద్వాల్తో మంచి సంబంధాలున్నాయన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. వరంగల్ జిల్లాలో మందుబాబులకు ప్రాథమిక పాఠశాల అడ్డాగా మారింది. పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలోని స్కూల్ను బార్గా మార్చేశారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో రోజు స్కూల్లోనే తాగుతున్నారు. గ్రామ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు స్టూడెంట్స్. అధికారులు స్పందించి స్కూలుకు ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు విద్యార్థులు. వరంగల్ జిల్లా కేయూలోని ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుల కొరతపై V6 ప్రసారం చేసిన వార్తకు స్పందించారు అధికారులు. ఈ నెల 8న ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల కష్టాలపై వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఖాళీలు భర్తీ చేసేందుకు ఆదేశాలిచ్చారు. అధ్యాపకుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో సంతోషంగా ఉన్నారు విద్యార్థులు. మహబూబ్నగర్ జిల్లా జానంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు చిన్నజీయర్ స్వామి. ఆలయంలో అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. టెంపుల్ డెవలప్మెంట్పై ఆరా తీశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు చిన్నజీయర్ స్వామి. ఖమ్మం జిల్లాలో ప్రముఖుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు ఐటీ అధికారులు. ఖమ్మం టౌన్లోని కాంట్రాక్టర్ ముగిలి శ్రీనివాస్ ఇంటిపై 3 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మరో టీం పాల్వంచ KTPS సివిల్ కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలు జరిపింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు బీసీ సబ్ ప్లాన్ కమిటీ నాయకులు. ఖమ్మం జిల్లాలో బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ సమావేశం జరిగింది. బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ప్రభుత్వం బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించలేదని ఆరోపించారు. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్కు పాదయాత్రగా వస్తున్న ఆశా వర్కర్లను మెదక్ జిల్లా తూప్రాన్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఏళ్లుగా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న తమకు గుర్తింపు లేదని అన్నారు. సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్నా తమను అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు ఆశా వర్కర్లు. మెదక్ జిల్లాలో న్యాల్కల్ మండలం అమినాబాద్ గ్రామంలోకి ముసలి రావడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. పంట పొలాలు ఎండిపోవడం, చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో గ్రామంలోకి వచ్చింది మొసలి. గ్రామస్తులు మొసలిని స్కూల్లో బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 9 ఎకరాల భూమి పట్టా పాసుబుక్ల కోసం వీఆర్ఓ హుస్సేన్ బాబా 40,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పారు బాధితుడు వెంకట్రెడ్డి. బాధితుడి కంప్లైంట్తో వీఆర్ఓను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.